ఫిన్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ వచ్చి మండేకి ఫిన్ నిఫ్టీ లెవెల్స్. సో ఫిన్ నిఫ్టీ సో 18,880 779 దగ్గర రిజెక్షన్ కనబడింది. సో 779. సో ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే మనకి 18,674 దాకా వెళ్ళొచ్చు. సో 18,674 700 దగ్గర కానీ వెళ్తే ఇక్కడ నుంచి పిఈ ఆర్డర్ కి చూడండి. మోస్ట్ ప్రాబ్లీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం ఫ్లాట్ మార్కెట్ గానే ఉంది. సో 569 కానీ దిగేస్తే మనకు 18,500 పుట్ని తీసుకోండి. ఆల్రెడీ నేను డెలివరీ తీసుకోమని చెప్పున్నాను కొన్ని పుట్ ఆప్షన్స్. సో ఎక్కడ దాకా రావచ్చు అంటే 18,519. ఇది చాలా తక్కువగా ఉంది. ఇది కానీ బ్రేక్ అయిపోతే మనకి 459 దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 459 దాకా. సో మొన్న ఫ్రైడేలో నిఫ్టీ ఇచ్చినంత ఇదిగా ఫిన్ నిఫ్టీ ఇవ్వలేదు. ఫిన్ నిఫ్టీలో ఎస్ఎల్ కొట్టేసింది కానీ నిఫ్టీలో మంచి టార్గెట్ ఇచ్చింది. ఓఐ లెవెల్స్ లెవెల్స్ అయితే 13,000 ఎక్కువ కనిపిస్తుంది. సో 18,800. సో ఇంత దూరం వెళ్ళేదానికన్నా 10,007 ఇది ఎక్కువ పర్వాలేదు. సో 18,700 టచ్ అయితే పిఈ ఆర్డర్ తీసుకోండి సార్. 18,700 దగ్గర పిఈ ఆర్డర్ తీసుకోండి. 18,500 దగ్గర కానీ వస్తే సిఈ ఆర్డర్ తీసుకోవచ్చు. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ప్రాబ్లీ 500 to 700 మధ్యలోనే ట్రేడింగ్ ఉంటుంది ఫిన్ నిఫ్టీ అయితే. సో లెవెల్స్ వస్తే సో 18,675 క్రాస్ అయితే కాల్ ఆప్షన్ రిస్క్ తీసుకోవచ్చు. 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని. ఫస్ట్ టార్గెట్ 18,726, 18,856, 18,934 థర్డ్ టార్గెట్. సో 18,675 పైన ఉంటే కాల్ ఆప్షన్ చూడండి. 18,622 కింద గానుంటే పుట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ టార్గెట్ 18,518, 18,440, 18,310. ఈ లెవెల్స్ నే ఫోకస్ చేయండి. 18,622 కింద ఉంటే పుట్ ఆప్షన్, 675 పైన ఉంటే కాల్ ఆప్షన్. 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.